వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. దిల్సుఖ్ నగర్ లో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో శివానికి ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు శివానికి శాల్వతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శివానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. యువత ప్రతిభను ప్రోత్సహించడం, అవసరమైన వారికి అండగా నిలవడం విశ్వకర్మ సంఘం లక్ష్యమని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సన్మాన కార్యక్రమం నిర్వహణలో కీర్తికంటే ఆనందచారి, ఉపాధ్యక్షులు రామదాసు తిరుపతిచారి కీలక పాత్ర పోషించారు. ఆయన ప్రోత్సాహం, సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని సంఘం సభ్యులు పేర్కొన్నారు. శివాని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ సంఘం ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం సభ్యులు, ప్రముఖులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి మన విశ్వకర్మ ముద్దుబిడ్డ కాసోజు కపిలవాయి శివాని అనే అమ్మాయి ప్రభుత్వ పాఠశాలలో చదివి మన జరిగినటువంటి 2026 10వ తరగతి పరీక్షలో ఆ జిల్లాలోనే నంబర్ 1 స్థానాన్ని సంపాదించుకొని 600 మార్కులకు గాను 570 పైచీలకు మార్కులు సాధించినటువంటి మన విశ్వకర్మ ముద్దుబిడ్డ కపిలవాయి శివాని ఈరోజు మన సంఘానికి ఆహ్వానించి వారికి సన్మానించుకోవడం నిజంగా మన విశ్వకర్మలు అందరూ కూడా గర్వకారణమని చెప్పేసి భావిస్తూ ఈరోజు మరి మన సంఘం ముఖ్య సలహాదారులు అనంతోజు బాలన్న గారి చేతుల నుంచి వారికి శాల్వాతోని సన్మానించాల్సిందిగా వారికి కోరుతున్నాం. అదేవిధంగా వారికి జ్ఞాపకంగా మన విశ్వకర్మ భగవాన్ని కూడా అందజేయాలని వారు కోరుతూ కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండల కేంద్రంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉప్పల ఆశ్రమ పాఠశాల, ఆశ్రమ కళాశాల ప్రారంభోత్సవం రేపు జరగనుంది. రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తన సొంత నిధులతో నిరుపేద, అనాథ మరియు ఒంటరి తల్లిదండ్రులు కలిగిన బాలికల కోసం ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా ఉచిత విద్యతో పాటు వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. విద్య ద్వారానే సమాజ నిర్మాణం సాధ్యమవుతుందనే లక్ష్యంతో ఈ ఆశ్రమ పాఠశాలను స్థాపించినట్లు దారమూని గణేష్ పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభించి పరిసర ప్రాంతాల నిరుపేద విద్యార్థినులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రేపు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. అందరికీ ముందుగా నమస్కారం. రేపు 18వ తారీఖు గురువారం రోజున కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల కేంద్రం తలకొండపల్లి చౌరస్తాలో గౌరవనీయులు శ్రీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ అయినటువంటి శ్రీ ఉప్పల వెంకటేష్ అన్న గారు తమ సొంత నిధులతో తమ కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా పేద విద్యార్థులని, పేద బిడ్డలని చదివించాలనే ఉద్దేశంతో ఒక ఆశ్రమ పాఠశాలని తలకొండపల్లిలో నిర్మించడం జరిగింది. అది రేపు ప్రారంభోత్సవం ఉంది. దయచేసి కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలలోని అందరూ కూడా విద్యార్థులు దీన్ని వినియోగించుకోవాలి. పేద బిడ్డలు ఎవరైనా సరే 6th to ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ అకామిడేషన్ తోని ఉప్పల వెంకటేశ్వర గారు అద్భుతమైన వసతులతోని కల్కొండపల్లి చౌరస్తాలో ఆశ్రమ పాఠశాలని, ఉప్పల ఆశ్రమ పాఠశాలని ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి నియోజకవర్గంలోని అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, గ్రామంలోని పెద్దలందరూ కూడా రేపు కల్కొండపల్లిలో ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా అందరు కూడా నమస్కరిస్తూ తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీ గ్రామంలో, మీ బంధువులలో కానీ, మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఎవరున్నా సరే 6th to ఇంటర్మీడియట్ పేద పిల్లలు, తల్లిదండ్రులు లేని అమ్మాయిలు, అదేవిధంగా తండ్రి చనిపోయిన అమ్మాయిలు, తల్లి చనిపోయిన అమ్మాయిలు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా చదువు పైన ఆసక్తి ఉన్న అమ్మాయిలు ఎవరైనా సరే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఉప్పల వెంకటేశ్వర గారిని, అదేవిధంగా అక్కడ తలకొండపల్లి చౌరస్తాకు వచ్చినట్లయితే, ఆ పాఠశాల దగ్గరికి వచ్చినట్లయితే అక్కడనే వెంటనే అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. వారందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ తో పాటు ఫ్రీగా వసతులను కూడా ఉప్పల వెంకటేశ్వర గారు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అందరూ కూడా వినియోగించవలసిందిగా కోరుచు. జై తెలంగాణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.